సిటీ న్యూస్కు స్వాగతం. నాగాయలంకలోని వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. నాగాయలంక కృష్ణానదీ తీరాన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని వారాహి అమ్మవారికి 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రుల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, సతీమణి అరుణకుమారి పాల్గొన్నారు. ముదునూరు శ్రీనివాస శాస్త్రి, అచ్యుత శేఖర శర్మ, దివి మురళి బ్రహ్మత్వంలో వారాహి మాత ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులను మాజీ ఏఎంసీ చైర్మన్ మండల బాలవర్ధి తదితరులు ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టా సత్యనారాయణమూర్తి, పద్మజ దంపతులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విజయలక్ష్మి నామ్నవత్యా సుపుత్రకస్యాః వెంకటరామనామధేయాయ ధర్మపత్న్యాః లక్ష్మీ సౌభాగ్యవతి సాయి సుప్రియ నామ్నవత్యా సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధి సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలా సిద్ధిరస్తు. సత్యం ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వారి సమస్యలు విని కొన్నింటిని అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరికొన్నింటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వారానికి ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, పలువురు టీడీపీ, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నెల రోజుల పరిపాలనలో ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ఉంది. మరి అందులో భాగంగా ప్రతి వారం, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజా గోడు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏ నాయకుడు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. సొంత వ్యవహారాలు, సొంత పెత్తనాలు, సొంత ఆదాయాల గురించి చూసుకున్నారు తప్ప ప్రజలు ఏమైపోయారో, ప్రజా సమస్యలు ఏమైపోయినాయో, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో కనీసం వాళ్ళు వచ్చి చెప్పుకుంటాకి, గోడు చెప్పుకుంటా కూడా వినే పరిస్థితిలో ఆనాటి నాయకులు లేరు. కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రతి వారం శని, ఆదివారాల్లో ఒకరోజు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అనేది ఎప్పటికప్పుడు వారంలో ప్రతి వారం కూడా మానిటర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కింద వారం స్టార్ట్ చేసాం. దాదాపు 300 మంది పైన లాస్ట్ టైం వచ్చారు. 260 అర్జీలని ఆ రోజున మేము మొత్తం కూడా, అంటే అందులో కొన్ని మామూలుగా గ్రామ సమస్యల మీద వచ్చారు, కొన్ని పర్సనల్గా సమస్యల మీద వచ్చారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, అలాగే మున్సిపల్ సమస్యలు కానీ, టిడ్కో, ఇలాంటివన్నీ కూడా దాన్ని చేసాం. రెవెన్యూ అన్నీ కూడా ఇమీడియట్గా స్పాట్లో పరిష్కారం అవ్వగలిగినాయి. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి పరిష్కారం చేయగలిగింది. దాదాపు ఒక 100 సమస్యల్ని అదే రోజు పరిష్కారం చేసాం. మిగిలిన 167 సమస్యలు కూడా దాదాపు డిపార్ట్మెంట్ల వారీగా, దాంట్లో దాదాపు 15-20% ఆన్లైన్లో వెంటనే ఇమీడియట్గా స్పాట్లో అయిపోయినాయి. మిగిలినవి కూడా డిపార్ట్మెంట్ల వారీగా పంపించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ టిడ్కో ఎక్కువ ఉన్నాయి. టిడ్కో సమస్యలన్నీ కూడా ఇవాళ ఎందుకంటే స్టేట్ వైడ్ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. దాని మీద ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పేదలకి సొంత గృహం, అది కూడా అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ కడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆ ఇల్లు ఇవ్వకుండా చేసి చాలా అస్తవ్యస్తం చేస్తారు. కొద్దిగా అది సమస్యలు ఉన్నాయి. దాని మీద ఒక పాలసీ నిర్ణయం తీసుకోవాల్సింది.
అట్లాగే ఇచ్చినటువంటి కాలనీలో కొన్ని ఇళ్ళు ఇచ్చారు సెంటు భూమి అని చెప్పి, దాని మీద కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కూడా పైప్ లైన్లో జరుగుతూ ఉన్నాయి, వాటి సంగతి చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈరోజు కూడా దాదాపు 450 మంది ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంత లేట్ అయినా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలు, కాఫీ టీలు కానీ అన్నీ కూడా వాళ్ళకి వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసుకున్నాం ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఇంత ఆశతో ఇవాళ వాళ్ళందరూ కష్టాలు బాధలు చూస్తామంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళకి కొంత ఊరట కలిగించాలనే ఉద్దేశంతో ఇది ప్రతి వారం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజా దర్బార్ ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ లోకేష్ గారు చేస్తున్నారు. లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ కార్యాలయంలో ఉచిత ఇసుక విధానం ఈ నెల 8వ తేదీ నుండి జిల్లాలో పటిష్టంగా అమలు పరిచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక విధానం ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉచిత ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేసేందుకు ప్రభుత్వ విధి విధానాలు, జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట ప్రణాళికతో పారదర్శకంగా అమలు చేసేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, గనుల శాఖ ఏడీ ప్రతాప్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కొత్త హౌసింగ్ బోర్డులో వరుస చోరీలు ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో వరుస చోరీలు ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో శనివారం రాత్రి ఒక ఇంట్లో చోరీ జరగగా మరో 2 ఇళ్లలో చోరీ యత్నం చోటు చేసుకోవడం కాలనీ వాసులను కలవరానికి గురిచేస్తోంది. కాలనీలో గత కొద్ది రోజులుగా తాళం వేసి ఊరెళ్లిన మత్స్యశాఖ మాజీ అధికారి ఇమంది సూరిబాబు ఇంట్లో దొండగులు చొరబడి దాదాపు 3 లక్షల రూపాయల విలువగల 3 కిలోల వెండి వస్తువులు, కొద్దిపాటి బంగారం చోరీ చేశారు. ఇంట్లో బీరువాలు, కబోర్డ్లలో బట్టలు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాలనీలోని మరో 2 ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేసిన దుండగులు ఒక ఇంట్లో కిటికీలోంచి కొంత నగదు అపహరించినట్లు ఇంటి యజమాని తెలిపారు. దుండగులు చోరీ యత్నం చేసిన వాటిలో ఒకటి పోలీస్ కానిస్టేబుల్ ఇల్లుండడం విశేషం. కాలనీలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది నివసిస్తున్న నేపథ్యంలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ రోజున కొత్త హౌసింగ్ బోర్డులో సెకండ్ ఫేజ్ ఏమంది సూర్యబాబు గారు మరి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండగా రాత్రి ఆయన ఇంట్లో దొంగలు పడి బట్టలన్నీ, బీరువాలన్నీ, లాకర్లన్నీ లాగి 4-5 కేజీలు వెండి, కొద్ది నిమిత్తంలో బంగారం ఇవన్నీ కూడా పట్టుకుపోయారు. రాత్రే ఆ ప్రాంతం వెనక ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక క్యాష్ బ్యాగ్ పెట్టుకుపోయారు. మరి ఇన్ని కూడా దొంగల బెడద ఎక్కువగా ఉంది. దయచేసి పోలీసు వారికి మనవి, ఈ ప్రాంతం అంతా కూడా చివరి ప్రాంతం, వెనక ప్రాంతం దొంగలు వచ్చి మొత్తం అడావిడి చేస్తున్నారు. మరి వీళ్ళని వెంటనే వాళ్ళెవరో పట్టుకుని శిక్షించి వాళ్ళకి తీసుకెళ్లిన బంగారంను, వెండిని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో పురపాలక సంఘంలో చోటు చేసుకున్న పలు అక్రమాలను పెడన టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పురపాలక సంఘంలో చోటు చేసుకున్న పలు అక్రమాలను పెడన టీడీపీ నాయకులు బహిర్గతం చేశారు. పెడన పట్టణంలోని మార్కెట్ యార్డ్లో మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత కమిషనర్, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు అధికారులను పరిచయం చేశారు. అలాగే టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, వార్డు ఇన్ఛార్జీలను కృష్ణప్రసాద్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా అధికారులు తమ విధానాన్ని మార్చుకొని పట్టణ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ కౌన్సిలర్ మట్టా శివపావని, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా రెట్టింపు బాధ్యత మీ మీద. ఎందుకంటే ఏ కార్యక్రమాన్నైనా, ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా, అభివృద్ధి కార్యక్రమాన్నైనా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మా వారికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎక్కడన్నా
సలహాలు ఇవ్వటం, లేదంటే ఎక్కడన్నా సంక్షేమ కార్యక్రమాలు మిస్ అయితే వాటన్నిటికీ కూడా వాటికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు వాటికి కూడా ఇప్పించడం, లేదంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఫలానా చోట బాగాలేదని చెప్పేసి ఆ డెవలప్మెంట్ ఏరియాలో రోడ్స్ కానివ్వండి, శానిటేషన్ కానీ ఇతర వాటికి నాయకులు కానివ్వండి, మేము కానివ్వండి సజెషన్స్ ఇవ్వడం వరకు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి అక్కడ డెవలప్ చేయాలనే బాధ్యత మీ మీదే ఉంటుంది. అంతేగాని ఏదో పైన ఎవరో చెప్పేశారని చెప్పేసి గతంలో లాగా పనిచేస్తే కుదరదు. మరి ఇందాక చెప్తా ఉన్నారంటే మరి సింహాల్లో పుల్లు అంటున్నారు. మరి అంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు వైసీపీ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారంటే నాకే అర్థం కాదు. అది చాలా దారుణం. మీరు అధికారులు, మీరు పర్మనెంట్గా ఉంటారు. మేమే 5 సంవత్సరాలకు ఎలక్షన్కి వెళ్ళి గెలిస్తే ఉంటా, ఓడిపోతే ఇంట్లో కూర్చోరు. మీరు ఎప్పుడు కూడా పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఒక పార్టీకో లేదా ఒక నాయకుడికో కొమ్ముగా ఇటు వెళ్తారు సార్. అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీలో ఎవరు అర్హులైనటువంటి వ్యక్తులు ఉంటారా? ఆ పథకాలు తీసుకోకూడదా? చాలాసార్లు చూసాం, మీ యొక్క కండవా వేసుకుంటేనే ఆ సంక్షేమ కార్యక్రమం ఇస్తారు. మరి ఇప్పుడు ఒక ఇష్యూ చెప్పారు పావని గారు, ఇప్పుడు కౌన్సిలర్ గారు, సంతకాలు పెడితేనే మరి ఆ లోన్లు ఇవ్వడం అంటే ఏంటో మరి కొత్తగా. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలను టీడీపీ ప్రారంభించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలను టీడీపీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 45వ డివిజన్లో సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, వీధి లైట్ల పరిస్థితి తదితరమైనవి ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. ఈ సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి రాంబాబు, పామర్తి నరేష్, వంకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 45వ డివిజన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య, రోడ్లు లేవు, అలాగే స్పీడ్ బ్రేకర్లు లేవు, అలాగే చెత్త ఎత్తునేందుకు డిప్పర్లు లేవు. ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు చెప్పారు. ఇవన్నీ కూడా మరి మేము రాసుకుని మరి మా ట్రస్ట్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి ద్వారా రవీంద్ర గారికి, బాలశౌరి గారికి ఇచ్చి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తాం. మొన్న మా డివిజన్లో కూడా పెన్షన్ల పంపిణీ మరి మా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి చక్కగా ఉదయాన్నే తెల్లారక ముందే ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు లేకపోయినా కూడా 7,000 రూపాయలు ఇచ్చేసరికి మా డివిజన్లో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మా డివిజన్ అభివృద్ధికి మేమందరం కూడా పనిచేస్తాం. ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మా దృష్టికి తెచ్చినా కూడా ఇక్కడ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదన్నా నరేష్ గారు, రవి గారు, భాను గారు ఇట్లా మేమంతా ఉన్నాం ఇక్కడ పెద్దలం. కాబట్టి మా దృష్టికి తెచ్చిన ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. కాబట్టి వెంటనే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి రవీంద్ర గారి దృష్టికి, బాలశౌరి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అలాగే మా డివిజన్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొన్నే చూశారు అందరూ కూడా పేపర్లో వైసీపీ కార్యాలయం ఒకటి కట్టారు. అది ఆథరైజేషన్ లేకుండా అక్రమంగా కట్టారని చెప్పి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టాభి స్మారక భవనంగా ఇక్కడ మరి స్థలం అది కేటాయించారు కాబట్టి మా డివిజన్ ప్రజలందరూ కూడా దాన్ని పట్టాభి స్మారక భవనంగా మార్చి ఏమన్నా అవకాశం ఉంటే దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలు అందించాలని చెప్పి మరి మా డివిజన్ ప్రజలందరూ కూడా మా డివిజన్లోనే ఉంది కాబట్టి కోరుతున్నారు. ఇవన్నీ కూడా మేము రవీంద్ర గారి దృష్టికి, బాలశౌరి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మా 45వ డివిజన్ వస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గంలో 50,242 మెజార్టీ వచ్చిందంటే వీళ్ళందరూ కృషి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నీ జగన్ నీ పార్టీ అధాత్పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నారు. దాంతో జనాల్లో ఇంకా చైతన్యం పెరిగింది. జనాల్లో చైతన్యం పెరిగి భారీ మెజార్టీకి కారణమయ్యారు. అదే పట్టుదలతో మన రాజధాని కూడా నిర్మించుకుందామని మనం మంచిగా మన రాష్ట్రాన్ని, మన పిల్లలందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి మంచి అవకాశాలు కల్పించుకుందామని తెలియజేస్తూ, అలాగే ఈ వార్డులో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కొల్లు రవీంద్ర గారు ఒకటే సూచనలు ఇచ్చారు, మీ అందరికి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. పిల్లలకు చదువులు ఉంటే ఆ చదువులు తగ్గట్టుగా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా. అలాగే ఒక డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్ పోస్ట్ ఇచ్చేది ఏర్పాటు చేస్తా అని
అందరికీ మీకు న్యాయం చేస్తా, సమన్వయం చేస్తా అని చెప్తూ మా పెద్దల్ని గోపిచంద్ గారు, ఇలా అలాగే మన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా వచ్చి మా కార్యకర్తలందరూ కూడా తెలియజేయడం జరిగింది. మీ అందరూ కూడా ఏ రంగంలో అయితే మీరు ప్రావీణ్యత ఉండదో ఆ రంగంలో మీకు దానికి తగ్గట్టుగా న్యాయం చేస్తామని మాకు అందరం తెలియజేయడం జరిగింది. అలాగే మా కుర్రోళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఆయన చెప్పిన మాటలు విని అలాగే ఆయనకు కూడా చాలా అభిమానంతో గౌరవించడం జరిగింది. అలాగే మీరందరూ కూడా అదే ఐకమత్యంతో ఉండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఐకమత్యంగా అలాగే ఉండి మన కుర్రోళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ సంపాదించుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చే దిశగా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తామన్నది. దానిలో భాగంగా ఈరోజు 45వ డివిజన్లో పివి ఫణికుమార్ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యకర్తల యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం జోడెద్దుల్లాగా ఒకవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం రెండూ కలిసి సమానంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా మొన్న ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉందో ఈ డివిజన్లో ఉదయం 5 గంటల నుంచి పింఛన్ల కార్యక్రమాలు మొదలు పెడితే సాయంత్రం 4 గంటలకే పింఛన్ల పంపిణీ పూర్తయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవని చెప్పారో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, సచివాలయం ఉద్యోగస్తులు కూడా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వంలో ఏదైతే ఇసుక ఉచితంగా ఇస్తున్నారో అది కూడా మొదలవుతుంది. అన్ని కార్యక్రమాలు అంచెలంచెలుగా మొదలవుతాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొల్లు రవీంద్ర గారి కోసం చేసిన కృషిని ఒకసారి స్మరించుకుంటూ వారి యొక్క అభివృద్ధిని, వారి యొక్క సంక్షేమాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని, పార్టీని అట్లాగే ప్రభుత్వాన్ని రెండుగా నడిపించాలని ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యకర్తలు అట్లాగే నాయకులు అనేక రకాల సూచనలు చేశారు. ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ప్రజా సమస్యలు కూడా చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.